మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కామదాహంతో కళ్ళు నెత్తికెక్కి ప్రదర్శించాడు. ఫలితంగా దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తూర్పు బోయమడుగుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉదంతం పట్ల జిల్లా విద్యాశాఖ చర్చలు చేపట్టింది. స్థానిక విద్యాశాఖ అధికారుల విచారణలో భాగంగా ఉపాధ్యాయుడు లోకసాని వెంగయ్యను ఉపాధ్యాయ విధుల నుంచి తప్పించారు. నిన్నటి దినం అనగా 2/7/2025న ఎంపీయూపీ స్కూల్ బోయమడుగులకు సంబంధించినటువంటి ఎల్ వెంగయ్య స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఈయన మీద ఈ మధ్య 1వ తారీఖు వచ్చినటువంటి ఆరోపణలపై జిల్లా అధికారులు స్పందించి ఇమీడియట్గా 2వ తారీఖున సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ ఆర్డర్ మాకు నిన్న సాయంకాలం అందిని. అది అందుకోసంగా మేము ఈ పాఠశాలని సందర్శించి పాఠశాల హెడ్ మాస్టర్కి ఒక సస్పెన్షన్ ఆర్డరు మరియు ఒక ఆర్డర్ని అతను అందుబాటులో లేనందువల్ల ఇక్కడ స్కూల్కి అంటించమని అధికారులు తెలియజేశారు. అందువల్ల స్కూల్లో ఒక నోటీస్ బోర్డులో ఒక ఆర్డర్ని అంటించడం జరిగింది. మిగిలిన ఒక ఒరిజినల్ ఆర్డర్ని వాళ్ళ ఇంటికి రిజిస్టర్ పోస్ట్ చేస్తాము. అలాగే వాళ్ళని కూడా మేము ఫోన్ ద్వారా సంప్రదించాము. ఎల్ వెంగయ్య గారు ఉంటే మా ఆఫీస్కి వచ్చి ఆర్డర్ తీసుకోమని చెప్పాము. వాళ్ళు తెలియజేస్తామని వాళ్ళ అక్క ఎవరో తెలియజేశారు. అతను వచ్చిన వెంటనే మేము అతనికి సస్పెన్షన్ ఆర్డర్ అనేది అందించాలనుకున్నాం. ముందుగా అతను మాకు అందుబాటులో లేడు కాబట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళ స్వగ్రామానికి పంపిస్తాము. తదుపరి అతను అందుకున్న తర్వాత లేకపోతే అందుకోకపోయినా కూడా దాని విషయాన్ని మరలా మేము తెలుసుకొని పై అధికారులకు ఈ విషయాన్ని గురించి వివరంగా తెలియజేస్తాము. ప్రస్తుతానికి మటుకు ఈ రోజు నుంచి అతను సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. పి రమేష్, వరికొండపాడు ME1గా పనిచేస్తున్నాను. తూర్పు బోయమడుగు ఎంపీయూపీఎస్ స్కూల్లో 1వ తేదీ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లోకసాని వెంగయ్య గారు గ్రామస్తులకి జరిగిన గొడవ వల్ల కొంచెం డిస్టర్బ్ జరగడం జరిగింది. దీని మీద మన ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి కూలంకషంగా విషయాలను సేకరించి దాని మీద మన ఉన్నతాధికారులు డిఓ సార్కి వివరంగా రిపోర్ట్ రాయడం జరిగింది. వారు దాని మీద స్పందించి పోలీసు వారి FIRను కూడా ఆధారంగా చేసుకొని 2వ తేదీ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును,
శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడను. ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.